హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమంతన్వి వ్లాగ్స్. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ ఇంకా మా మమ్మీ అయితే పూజ చేసింది. ఇంకా మేమైతే ఒక టెంపుల్కి వెళ్దామని చెప్పి ముందు రోజే అనుకున్నాము. ఇంతకీ ఏ టెంపుల్కి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదా. అయితే ముందు రోజు థర్స్డే కదా, థర్స్డే రోజు అయితే మేము వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుండే అప్పటికప్పుడే. ఇంకా మా మమ్మీ నేను మా పాప అయితే రెడీ అయ్యాము. ఆంటీ వాళ్ళైతే రెడీ అవ్వలేదు, ఇంకా క్యాన్సిల్ అయింది ఆ రోజు అయితే. నేనైతే ఒకటి మాత్రం గట్టిగా బిలీవ్ చేస్తాను, ఏంటంటే దేవుడు అనుకుంటేనే మనం దేవుడి దర్శనం చేసుకోగలము. మనం అనుకుంటే వెళ్ళలేమంట. ఆయన మనల్ని చూడాలి అనుకుంటే మాత్రమే మనం వెళ్ళగలమంట. చిన్నప్పుడు వెళ్ళాను నేను భద్రాచలంలో ఉన్న రామయ్య టెంపుల్కి అయితే. మళ్ళీ అయితే మ్యారేజ్ అయిన తర్వాత మా వారితో కలిసి వెళ్ళాను, కానీ ఇంకా బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు ఎప్పుడు వెళ్ళలేదు. చిన్నప్పుడు మా డాడీతో కలిసి వెళ్ళాను. అసలు భద్రాచలం టెంపుల్ కానీ అసలు ఏది ఐడియా లేదు అసలు నాకు బిఫోర్ మ్యారేజ్ అయితే. కానీ దేవుడు చూసారా, నాకు భద్రాచలంలో ఉన్న అబ్బాయితోనే మ్యారేజ్ ఫిక్స్ చేశారు. అలా ఉంటది మరి, మనం అనుకుంటే జరగదు, దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు కదా. అందుకే ఏమో దేవుడు ఇంకా నన్ను అయితే భద్రాచలంలో ఉన్న అబ్బాయితోనే ముడిపెట్టాడు. అంటే భద్రాచలం నుంచి ఒక 10 కిలోమీటర్స్ అంతే మా అత్తయ్య వాళ్ళ ఊరు. కాదు మా ఊరు. ఇంతకీ ఇంత సడన్గా దేవుడు మమ్మల్ని రప్పించుకుంటున్నాడు ఎందుకో ఏంటో మరి. మేమైతే అనుకోకుండా సడన్గా వెళ్తున్నాము. మేము ఇంటి దగ్గర పనులన్నీ చేసుకొని రెడీ అయ్యి ఇంకా బయలుదేరేసరికి 9:30 అట్లా అయింది. 1కే క్లోజింగ్ అన్నమాట ఇంకా టెంపుల్. ఇంకా భద్రాచలం వెళ్ళాలి అంటే ఇంకా బస్లో కదా 1 అవర్ అయినా పడుతుంది. మా ఊరి నుంచి అదే మనుగురు నుంచి భద్రాచలానికి అయితే 1 అవర్ జర్నీ అన్నమాట. ఇంకా మేమైతే బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి ఆటోకి అయితే వెళ్తున్నాము టెంపుల్ లోపలికి ఉంటుందన్నమాట. అంత దూరం నడిచేసరికి టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా మేమైతే ఆటోకి వెళ్తున్నాము. ఇందాక మేము బయలుదేరేటప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళాం చూసారా, అదే హనుమాన్ టెంపుల్ అన్నమాట. మేము బేసిక్గా కొత్తగూడెం వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కుతాము, కానీ ఇంకా భద్రాచలం బస్సులు ఫుల్గా ఉంటాయి, ఇంకా జనాలు కూడా అస్సలు ఉండరు. కాబట్టి మేము ఇంకా హనుమాన్ టెంపుల్లో ఎక్కుదామని చెప్పి అయితే హనుమాన్ టెంపుల్ దగ్గర దిగాము ఆటో అయితే. ఇంకా లోపలికి వెళ్దాం టెంపుల్కి. నేనైతే మనుగూరుకి వచ్చిన కొత్తలో, మా డాడీకి మనుగూరు ట్రాన్స్ఫర్ అయిన కొత్తలో వెళ్ళాను ఆ టెంపుల్కి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం అన్నమాట. ఇంకా ఎలాగో బస్ ఇప్పుడే రావట్లేదు కదా, వెయిట్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి అయితే ఇంకా భద్రాచలం బస్సు వచ్చిన తర్వాత బస్ ఎక్కాము. అసలు నిజంగా మేమైతే కొత్తగూడెం వెళ్ళినప్పుడైనా ఎటు వెళ్ళినప్పుడైనా అసలు భద్రాచలం బస్సులు ఫుల్గా ఉంటాయి, అసలు జనాలే ఉండరు. కానీ మేము వచ్చే రోజు ఏంటో మరి తెలియదు, కానీ ఫుల్ జనాలు, అసలు బస్సులు కూడా రావట్లేదు. ఇంకా అందుకే ఏదో ఒక బస్సులే అని చెప్పి అయితే నిల్చొనే వచ్చాము మేమైతే. ఫుల్గా జనాలు ఉన్నారు. పాపం నాకైతే ఒక తమ్ముడు సీట్ ఇచ్చారు కూర్చోమని. ఇంకా మా పాపని ఎత్తుకొని అయితే నేను కూర్చున్నాను. దిగేసిన తర్వాత ఇంకా ఆటో ఎక్కైతే వచ్చేసాం మేము ఇక్కడికి. రానైతే వచ్చినాం, కానీ ఇంకా లోపలికి అయితే మొబైల్స్ ఎలో లేదు కదా మేము. ఇంకా అందుకే మొబైల్స్ అయితే అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి ఒక స్లిప్ అయితే ఇస్తారనమాట, టోకెన్ తీసుకొని అయితే ఇంకా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా నా ఫోన్స్ అయితే నేను తీసుకున్నాను టోకెన్ ఇచ్చేసి. ఒక మొబైల్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా అక్కడైతే పెట్టేసి మేము దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. లడ్డు ప్రసాదం ఇంకా అన్నీ తీసుకొని అయితే ఇంకా వచ్చేసాం. ఇక్కడ నిత్య అన్నదాన సత్రానికి అయితే వచ్చాము మేము. జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఈ టికెట్ అయితే లోపలే ఇస్తారంట. నేనైతే ఎప్పుడు అన్నదానానికి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మా ఆంటీ చెప్పారు లోపలే ఇస్తారు టికెట్ అని. ఇదిగోండి ఇదే అన్నమాట. లోపల దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ లైన్ ఉంటుంది, ఆ లైన్లో ఇస్తారు. ఆ క్యూ అంతా అయిపోయిన తర్వాత, అదంతా వీడియో క్యాప్చర్ చేయలేదు కదా నేను, మొబైల్స్ ఎలో లేదు లోపల. ఇంకా అందుకే ఇంకా ఇక్కడైనా తీద్దామని చెప్పి అయితే చూపిస్తున్నాను మీకు. ఆ టికెట్ తీసుకొని వస్తేనే లోపలికి వెళ్ళి ఉంటుందన్నమాట. ఆ టికెట్ ఇచ్చిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి అయితే లంచ్ అయితే చేయాలి. మా వారితో అయితే ఇంతకుముందు 2 టైమ్స్ వచ్చాను నేను. మా పాప పుట్టక ముందు ఒకసారి, ఇంకా మా పాపని తీసుకొని మా పాపకి 9 months ఉన్నప్పుడైతే వచ్చాము. మా పాప అయితే ఇప్పుడు సెకండ్ టైం అనమాట రావడం. మా వారు వస్తే మాత్రం కంపల్సరీగా ఈ టెంపుల్కైనా లేదా దుమ్ముగూడెంలో ఉన్న ముత్యాలమ్మ తల్లి టెంపుల్కైనా తప్పకుండా వెళ్తాం మేము. ముత్యాలమ్మ టెంపుల్కి అయితే చాలాసార్లే వెళ్ళాను నేను. అది మాకు సెంటిమెంటల్ టెంపుల్ అన్నమాట, మా అత్తయ్య వాళ్ళకి అందరికీ. మా ఆయనతో వస్తే మాత్రం ప్రతిసారి ఇంకా మార్నింగే 7 కల్లా బయలుదేరుతాం మేము ఇంటి దగ్గర నుంచి. ఇంక ఇక్కడ 10 కల్లా దర్శనం అయిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇక్కడ నుంచి.
ఇంకా అన్నదానానికైతే ఎప్పుడు వెళ్ళలేదు మేము. ఇంకా ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట. మా వారొస్తే ఇంకా హడావిడే ఉంటుందన్నమాట. ఇంకా ఆయనొస్తే అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా అక్కడే లంచ్ చేస్తాం కాబట్టి ఇంకా మేమెప్పుడైతే ఇలా అన్నదానానికైతే వెళ్ళలేదు. ఫస్ట్ అయితే అసలు నేనైతే ఆ క్యూ చూసి చాలా అంటే చాలా భయపడ్డాను. ఎంతసేపు పడుతుందో ఏంటో వామ్మో అనుకున్నాను. కానీ చాలా ఫాస్ట్‌గానే అయిపోయింది. ఒక్కసారికే ఇంతమందిని పంపించారు. ఇంకొకసారి అయితే అయిపోతుంది అంతే. 2 టైమ్స్‌కే ఇంతమంది జనాలకైతే పెడుతున్నారు. నిజంగా చాలా గ్రేట్ అసలు. వామ్మో! నేను తిరుపతిలో వెళ్ళాను అన్నదాన సత్రానికి. మళ్ళీ ఇక్కడే అన్నమాట. ఏ టెంపుల్‌లో కూడా చూడలేదు ఇంతమంది జనాన్ని. ఐ మీన్ అన్నదాన సత్రంలో. ఇంకా ఇక్కడైతే ఫుడ్ అయితే తినేస్తున్నాము. ఫుల్‌గా ఆకలేస్తుంది. అప్పుడైతే టైము 1:30 అవుతుంది. ఇంకా ఫుల్‌గా ఆకలేస్తుంది. ఫస్ట్ సేమియా కేసరి పెట్టారు. అదైతే ఫుల్‌గా లాగిచ్చేసాను. మా పాపకి చాలా నచ్చిందనుకుంటా. తను కూడా తింటుంది. తనకి సేమియా అంటే ఇష్టం. ఇంకా ఇక్కడ ప్రసాదం తింటుంది కదా! చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. తింటుందో లేదో, మమ్మల్ని తిననిస్తుందో లేదో అని చెప్పి టెన్షన్ పడ్డాను నేను. కానీ కొంచెం తిన్న తర్వాత ఇంకా సతాయించిందిలేండి. మా మమ్మీ పాపం ఎత్తుకొని నిల్చొనే తిన్నది. ఇంకా ఇక్కడ ఏమేమి పెడుతున్నారంటే ఫస్ట్ అయితే సేమియా కేసరి పెట్టారు. తర్వాత దోసకాయ చట్నీ, తర్వాత దోసకాయ కర్రీ, ఇంకా పప్పు, సాంబార్, పెరుగు చట్నీ. నిజంగా అన్నదానానికెళ్ళినప్పుడు కొంచెం అన్నమైనా పొట్ట ఫుల్‌గా అనిపిస్తుంది కదా! నాకు అంతే అసలు. కొంచెం తినగానే కడుపు మొత్తం టైట్ అయిపోయిందసలు. ఇంకా దోసకాయ అయితే నేను బేసిక్‌గా తినను. నాకస్సలు నచ్చదు. కానీ ఇంకా వదిలిపెట్టకూడదని చెప్పి తిన్నాను. టేస్ట్ బావుంది. నచ్చింది నాకైతే. ఇంకా మా మమ్మీ పాపం ఒక చేత్తో ఎత్తుకొని, ఒక చేత్తో తింటూ ఉంది. ఇంకా అందుకే నేనైతే ఫాస్ట్‌గా తినేసాను. తినేసి మా పాపనైతే ఎత్తుకున్నానింకా. ఇక్కడ అన్నదానం చేసే దగ్గర కూడా రాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ కూడా మొక్కుకొని బొట్టయితే పెట్టుకున్నాము. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, ఇంకా మాకైతే ఇక్కడ ఒకాయన కనిపించారు పాపం. ఆయనను చూస్తే బాధేసింది. ఇంకా మా తన్వి పాపతో అయితే కొన్ని డబ్బులైతే ఇచ్చాము. ఇంకా ఆయనైతే మా పాపని దీవించారు పాపం. ఇంకా ఆయన ఎంత ఆకలితో ఉన్నారో ఏంటో కదా! ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ కొనుక్కొనైతే ఐస్ క్రీమ్ తినుకుంటూ అటు ఇటు నడుస్తున్నాము. నెక్స్ట్ ఏంటి అని చెప్పి. పర్ణశాలకెళ్దామా అన్నారు ఆంటీ, కానీ చాలా లాంగ్ అయితది. మళ్ళీ లేట్ అవుతదేమో, మా పాపతోని చికాకు చేత్తది. ఇంకా నాకైతే నా వల్ల కాదని చెప్పి నేనైతే ఇప్పుడు వద్దులేండి ఆంటీ అన్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా ఓల్డ్ ఏజ్ కపుల్ ఎలా ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నారో నాకైతే భలే అనిపించింది. ఆ ఏజ్‌లో కూడా అదే కదా ట్రూ లవ్ అంటే. ఆ ఏజ్‌లో కూడా వాళ్ళ వైఫ్‌తో కలిసి కూర్చొని ఆయన ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నారంటే చాలా గ్రేట్. అందుకే ఇంకా వాళ్ళని కూడా ఒక క్లిప్ తీయమన్నాను. వాళ్ళకి తెలియకుండా తీసింది దివ్య అయితే. ఇంకా ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే చేద్దామని చెప్పైతే వెళ్ళిపోయాము. ఏమైనా బొమ్మలు తీసుకుందామా అంటే మా పాప అసలు బొమ్మలతోనే ఆడదండి. ఏమైనా డబ్బాలు అలాంటి వాటిని పట్టుకొని ఆడుతా ఉంటది. పౌడర్ డబ్బాలు అలాంటివే కావాలి ఆమెకి. బొమ్మలైతే అస్సలు ఎన్ని తీసుకున్నా వాటితోనైతే అస్సలు ఆడదు. ఇంకా ఇక్కడ కిడ్డీ బ్యాంక్ అయితే తీసుకున్నాను మా పాప కోసం. మా పాపకి ఇప్పటి నుంచే మనీ సేవింగ్ అలవాటు చేద్దాం. ఎవరైనా ఇస్తూ ఉంటారు కదా చిన్న పిల్లలకి. ఇంకా అవన్నీ అలా దాసిపెడదాం. తర్వాత తనకి ఏదైనా ఒకటి చేపిద్దాం అని చెప్పైతే అట్లా గుర్తుగా ఉంటది కదా అని చెప్పైతే తీసుకున్నాను ఒకటి. అయినా తనకి ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు. డైలీ వాళ్ళ తాత, అమ్మమ్మే ఇస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ అందులోనే వేయాలి రోజు. వాళ్ళతోనే వేపిస్తూ ఉంటాం రోజు. వాళ్ళ దగ్గరే ఖాళీ చేసి దీన్నైతే ఎట్లైనా ఫిల్ చేయాలి. అదే మా గోల్ ఇప్పటినుంచి ఇంకా. జస్ట్ కిడ్డింగ్ అంతే. ఇంకా మేమైతే ఇక్కడ ఇంకేమేమి తీసుకుందామా అని చెప్పి తిరిగి అలసిపోయాం అసలు. ఏం తీసుకుందామన్నా ఏం గుర్తు రావట్లేవు అక్కడ. అన్నీ చూస్తూ ఉంటే ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అసలు కన్‌ఫ్యూజన్‌లో అసలు ఏం తీసుకోవాలో కూడా నేనైతే అసలు ఏం తీసుకోలేదు. మా పాపకైతే ఒక బొమ్మ తీసుకున్నాను. ఏం తీసుకున్నానో ఇంటికెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకా వర్షం అయితే ఫుల్‌గా స్టార్ట్ అయింది. వామ్మో! భయమేసింది. ఈ వర్షం ఆగుతదో లేదో, ఇక్కడే ఉంటామో ఏంటి అని. ఇదిగోండి ఈ ప్యారెట్స్ భలే క్యూట్‌గా ఉన్నాయి కదా! మంచిగా ఇంటి ముందు పెట్టుకుంటే భలే ఉంటుంది కదా అని చెప్పైతే మేము తీసుకున్నాము. 150 చెప్పారు జత. కానీ 100కి ఇచ్చారు. దివ్య వాళ్ళు ఒకటి తీసుకున్నారు. మేము ఒకటి తీసుకున్నాము. ఇంకా వర్షం అయితే తగ్గింది. ఇక్కడ ఆటోస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆటో స్టాండ్ వరకైతే నడుచుకుంటూ వెళ్ళాము మేము. ఇంకా అప్పటికి 3:00 అవుతుంది. ఇంకా ఇంటికెళ్ళాలి. మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉంది అని చెప్పైతే ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాము. బస్సు ఉంటదో లేదో అనుకున్నాం కానీ వెళ్ళగానే టైంకి అయితే బస్సు ఉంది. ఈ భద్రాచలంకైతే చాలా సార్లు వచ్చాను నేను. వెళ్తూ ఉంటా, వస్తూ ఉంటా కదా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. చూస్తూనే ఉంటాను. బస్ స్టాండ్ కూడా చూస్తూ ఉంటాను. కానీ బస్ స్టాండ్‌కి రావడం మాత్రం ఇది సెకండ్ టైమ్ అనమాట. ఎందుకంటే ఎప్పుడొచ్చినా నేను మా వారితో బైక్
బైక్ పైనే వస్తాను, బస్కి అయితే అస్సలు రాను. ఒకసారో ఏమో నాకు 5th మంత్ ఉన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళు నిద్రకి తీసుకెళ్తారు కదా, ఇంకా అప్పుడు వచ్చి మా అత్తయ్య తీసుకెళ్ళింది. అప్పుడు బైక్ పైన వెళ్ళడం అంత సేఫ్ కాదని చెప్పి బస్కి వెళ్ళాల్సి వచ్చింది. మా అత్తయ్యతో కలిసి అయితే బస్కి వెళ్ళాను. అప్పుడు ఒక్కసారే వెళ్ళాను, ఇంకా అప్పటి నుంచి అసలు ఎప్పుడూ వెళ్ళలేదు నేను బస్కి. మా మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది, అయినా కూడా ఇప్పటి వరకు నేను బస్కే వెళ్ళలేదు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా బైక్ పైన వెళ్తాము. ఇంకా అంతే, ఇంకా బస్సు ఉంటుందో లేదో అనుకున్నాను టైంకి, కానీ మంచిగా కరెక్ట్ టైంకే దొరికిందన్నమాట. సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఎలాగో నిల్చొని వెళ్ళాం కదా పాపం అని చెప్పి ఈసారి అయితే ఖాళీగా ఉన్నాయి. వచ్చేటప్పుడు అయితే ఇంకా మేమైతే దిగేసాము మనుగూరుకి. ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే 4:30 అట్లా అయింది. దిగి మళ్ళీ ఆటో ఎక్కాలన్నమాట. ఇక్కడ కూడా వర్షం పడినట్టుంది చూడండి, వెనకాల మొత్తం వాటర్ ఉన్నాయి. ఇంకా ఇలా అయితే అయిపోయిందన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది. అసలు దేవుడు భలేగా రప్పించుకున్నాడు మమ్మల్ని అయితే. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తా అన్నాను కదా ఏమేమి తీసుకున్నాం అనేది. ఇదిగోండి ప్రసాదం. కింద అయితే పెట్టలేదండి, నేను కింద కవర్ ఉంది, కవర్తోనే పెట్టాను. మళ్ళీ ప్రసాదం కింద పెట్టావా ఏంటి అని అయితే కామెంట్ చేయొద్దు. ఇంకా నేనైతే ఇక్కడ ఏమేమి తీసుకుంది మా మమ్మీ అంటే, ప్రసాదం వేస్తారు చూడండి, అదే తీర్థం వేస్తారు, ఆ స్పూన్ ఒకటి తీసుకుంది. ఇంకా ముగ్గులు వేయడానికి అది తీసుకుంది ఒకటి. మా పాప కోసం అయితే కిడ్డీ బ్యాంక్ తీసుకున్నాను నేను. ఇంకా ఇది చూడండి ఏనుగు బొమ్మ, ఇది ఇలా లాగుతూ ఉంటే దానికి లైట్స్ వస్తున్నాయి, భలే ఉంది. దాంతో ఆడుతుందో లేదో తెలియదు కానీ అదైతే తీసుకున్నాను. ఇంకా వీడియో అయితే ఇంతే అన్నమాట. వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. ఓకే మరి, బాయ్ బాయ్.